నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. యథావిధిగా ముందుగా మనం మహా దినపత్రిక ఏదైతే ఉందో దీనిలో ఏం ప్రచురించారో చూద్దాం. ఇక పొత్తుల్లేవు గిత్తుల్లేవు, జనసేన పార్టీతో పొత్తు అవసరం లేదు, సింగిల్గానే పోటీ చేస్తాం బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్ అయితే చేశారు. ఇక అదేవిధంగా సచివాలయంలో సస్పెన్స్ థ్రిల్లర్ హరీష్ రావు అని చెప్పి ప్రచురించారు. ఇక భారతీయ చట్టాలకు లోబడి పనిచేస్తామని తప్పు ఒప్పుకున్న ఎక్స్ 600 అకౌంట్స్ క్లోజ్ అని చెప్పి కూడా ప్రచురించారు. ఇక అత్యంత అరుదైన ఘనత సాధించిన పవన్ కళ్యాణ్ పురాతన జపనీస్ కత్తిసాము కళ కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం, జపనీస్ మార్షల్ ఆర్ట్స్లో చారిత్రాత్మక ప్రపంచ గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ అని కూడా ప్రచురించారు. ఇక చనక కొరాటా ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారని, ఆదిలాబాద్ రైతులు 4 దశాబ్దాల కళను సాకారం చేస్తున్న సీఎం 500 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టు అని కూడా ప్రచురించారు. ఇక యుద్ధ ప్రాతిపదికన ఎస్ఎల్బిసి సొరంగ పనులు ఈ ఏడాది ప్రాజెక్టు పూర్తి చేస్తాం, టీబీఎం స్థానంలో ఆధునిక టెక్నాలజీ వినియోగం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక సంక్రాంతి పండుగకు పల్లెదారి పట్టిన పట్నం హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది, కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలను ప్రచురించారు. ఇక మనకు తెలుసు చనక కోరాట ప్రాజెక్టులపై సీఎం రేవంత్ ఫోకస్ చేశారు. మరి ఆదిలాబాద్ రైతులు 4 దశాబ్దాల కళ సాకారం చేయనున్నారు సీఎం, 500 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్ట్ అని కూడా ప్రచురించారు. తాజాగా మరి ప్రాజెక్టు ట్రయల్ రన్ పెండింగ్ పనులు పూర్తి చేసుకున్న సీఎం ఆదేశం. ఈ నెల 16న ప్రాజెక్టు పనులను పరిశీలించి సమీక్షించనున్నారు రేవంత్. పెండింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేసి మరి ఈ ఏడాదే ప్రారంభించాలని ప్రయత్నాలు చేశారు. ప్రాజెక్టు పూర్తయితే 52,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్ బోధి నియోజకవర్గాలకు ఇదంతా కూడా ఒక పెద్ద గొప్ప వరంలాగా కూడా మనం భావించవచ్చు. ఆదిలాబాద్ జిల్లా రైతులు 4 దశాబ్దాల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాకారం చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించిన చనక కొరాటా ప్రాజెక్టు పనులు దశాబ్ద కాలంగా సాగుతుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక పనులపై ఫోకస్ పెట్టారు. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలో కోరాటా వద్ద మహారాష్ట్ర సరిహద్దుల్లో పెన్గంగా నదిపై ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. 52,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2016లో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించిన గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్ట్ అయితే పూర్తి చేయలేకపోయారు. దాదాపుగా 500 కోట్ల వ్యయం అంచనాతో ఈ ప్రాజెక్టు మరి ప్రారంభించగా ఆదిలాబాద్ ప్రాజెక్టుపై చూపిన నిర్లక్ష్యం కారణంగా పనులు నత్తనడకన సాగనున్నాయి అన్న భావన ఇక్కడ ప్రజల్లో ఉంది. ఆదిలాబాద్ బోధి నియోజకవర్గాల్లోని 52,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బ్యారేజీ గేట్ల నిర్మాణం కూడా పూర్తయింది. సైడ్ వాల్స్ నిర్మాణ పనులు కూడా పూర్తి చేశారు. హత్తిఘాట్ వద్ద పంప్ హౌస్ నిర్మాణ పనులు కూడా దాదాపుగా పూర్తయిపోయాయి. 312 మెగావాట్లు మోటార్లను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తాజాగా నీటిపారుదల శాఖ అధికారులు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. మరి ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఇదంతా ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి ఇది ఒక గొప్ప వరంగా మనం కూడా భావించవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో పెన్గంగా నదిపైన ఈ ప్రాజెక్టు నిర్మించాలని అనుకున్నప్పటికీ ఆ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగి మరి సరిగ్గా కంప్లీట్ అవ్వని పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి దీనికి ముందుకు తీసుకువెళ్ళనున్నారు. రానున్న రోజుల్లో 52,000 ఎకరాలకు మరి సాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని చెప్పి మరి చెప్పడం మనందరం కూడా చాలా హర్షించదగ్గ విషయం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏవైతే కావాలో మరి రైతాంగానికి ఏం కావాలో మరి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఆ రకంగా అభివృద్ధి వైపు రైతాన్ని హక్కున చేసుకు మరొకసారి మాది రైతు పక్షపాతి ప్రభుత్వాన్ని చెప్పకనే ఇదొక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. మాకెందుకులని వదిలేయకుండా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ మాటకు వస్తే హామీలు ఇవ్వకుండా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ముందుకు వెళ్ళడానికి సర్వతోముఖాభివృద్ధికి ముందుకు వెళ్ళడానికి మరి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషిని అందరూ కూడా అభినందిస్తున్న పరిస్థితి. ఇదంతా ఈ ప్రాజెక్ట్ ఏదైతే కంప్లీట్ అవుతుందో మరి ట్రయల్ రన్ కూడా పెండింగ్ పనులు కూడా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 16వ తేదీన ప్రాజెక్టు పనులు పరిశీలించి సమీక్షించనున్నారు. పెండింగ్ పనులు పూర్తి చేసి ఏడాది ప్రారంభించాలని ప్రయత్నం. ప్రాజెక్టు పూర్తయితే 52,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇదంతా కూడా మరి హర్షించదగ్గ విషయంగా రైతులందరూ కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నెల 16న చనక కొరాట ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. మరి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనిపై నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమీక్ష జరిపారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రాణహితపై పలు ప్రకటనలు అయితే ఇప్పుడు కూడా చేసి ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలోని మరి నీటి
సమస్యను కానీ రైతాంగానికి అందించే నీరు కానీ ఏదైనా కూడా సరైన పద్ధతిలో ఇవ్వాలని మరి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టి ఉందంటానికి ఇవన్నీ కూడా ఒక ఉదాహరణగా మనం భావించవచ్చు. ఇక అదేవిధంగా పొత్తుల్లేవు గిత్తెల్లేవు, జనసేన పార్టీతో పొత్తు అవసరం లేదు, సింగిల్గానే పోటీ చేస్తామని బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్ అయితే చేశారు. దాని గురించి కూడా చూద్దాం. జనసేన పార్టీతో పొత్తు అవసరం లేదు, సింగిల్గానే పోటీ చేస్తామని బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని, రాష్ట్రంలో జనసేన పొత్తు అవసరం లేదని రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తు విషయంలో జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని, అధిష్టానానికి కూడా విషయమే చెప్తామన్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన బీజేపీ టీడీపీ పొత్తు వర్కౌట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో గెలిచే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతుండగా, ఈ నేపథ్యంలో రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పోటీ పొత్తులపై తమ నాయకుడు పవన్ కళ్యాణ్దే అంతిమ నిర్ణయమని అన్నారు. ఓవరాల్గా చూసుకుంటే మరి మనకు తెలుసు, జాతీయ పార్టీలో నాయకులు ఎవరు ఎట్లా మాట్లాడినా వీళ్ళది కొంతవరకు మాత్రమే ఉంటుంది, కానీ ఏది చేసినా కూడా పార్టీ హైకమాండ్ మరి పైనుంచి వచ్చిన ఆదేశాలను శిరసా వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక రకంగా మాట్లాడిన వాళ్ళే తర్వాత మళ్ళీ ఇంకో రకంగా మాట్లాడటాన్ని మనం చూడొచ్చు. దీన్ని ఇప్పట్లో అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మరి ఏదైతే ఉందో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ఏ రకంగా లాభం పొందాయో అదేవిధంగా పొందాయని అడిగిన ప్రశ్నకి పొత్తులు అవసరం లేదు, బీజేపీ పార్టీ చాలా బలంగా ఉందని చెప్తున్నారు. మరి అక్కడ టీడీపీ పార్టీ బలంగా ఉంది, మరి బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది? మరి జనసేన పార్టీ అక్కడ బలంగా ఉంది, బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది? అదేవిధంగా బీజేపీ కూడా బలంగా ఉన్నప్పుడు పొత్తులు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ఒకరికొకరు చూసుకునే అవకాశాలు ఉంటాయి. అయినా ఈ నిర్ణయాలు ఏమి మళ్ళీ అక్కడ వాళ్లే చెప్పడం జరిగింది. ఏదైతే అంతిమంగా ఉండే లక్ష్యాన్ని ఏదైతే ఉన్నారో మరి పైనుంచి కేంద్రంలో ఎవరైతే చెప్తారో మరి హైకమాండ్ ఏదైతే చెప్తో అదే మరి శిరసావించాల్సిన అవసరం జాతీయ పార్టీలకైతే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు అంటే తమ నిర్ణయాన్ని తమ వెళ్ళదీసుకునే అవకాశం ఉంటుంది, కానీ ఒక జాతీయ పార్టీలకి మాత్రం హైకమాండ్ నిర్ణయించిన అంశాలకి మరి ఏదైతే చెప్పారో అదే తూచే తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అవసరమైతే మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే ఇది సో అండ్ సో ఇప్పుడు మాది బలంగా ఉంది, ఇక్కడ జనసేన పార్టీ అవసరం లేదు అని అభిప్రాయాన్ని మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది, కానీ ఏ నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయం మాత్రం కేంద్ర హైకమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇదంతా కూడా మనం చెప్పేది కాదు, 100% జరిగేది. మీరేమనుకుంటున్నారు? బీజేపీ జనసేన పొత్తుతో పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, అవసరం లేదనుకుంటున్నారా? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా సచివాలయంలో సస్పెన్స్ థ్రిల్లర్ హరీష్ రావు ఏమన్నారో ఒకసారి కూడా చూద్దాం. తెలంగాణ సచివాలయం సినిమాలకు మించిన సస్పెన్స్ థ్రిల్లర్ సన్నివేశాలు కొనసాగుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తెలియకుండానే టికెట్ ధరల పెంపునకు సంబంధించి జీవోలు రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ శక్తులు రాజ్యాంగం వెళ్తున్నాయంటూ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, ఉంటే ఎవరి నియంత్రణలో ఉందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయని ఆయన ఆరోపించారు. హరీష్ రావు గారు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక నిర్ణయం తీసుకుంటారు. అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకునే నిర్ణయాలు ఉంటే ఒక్కొక్కసారి కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంతకుముందు మరి మీ ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్న మీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకున్నారో మీకు గుర్తులేదా? గతంలో ఎన్నెన్ని మాటలు ఇచ్చారో, మీరు ఎన్నెన్ని మాటలను వెనక్కి తీసుకున్నారో మీకు గుర్తులేదా? మరి సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, తెలుగు ప్రజలకు సంబంధించింది. దాని గురించి చేసేటప్పుడు కొంత మరి ఫ్యూచర్ని ఆలోచించి కూడా కొన్ని చేయాల్సి ఉంటుంది. మంత్రి తన నిర్ణయాన్ని తాను చెప్పినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మరి రేవంత్ రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సినిమా టికెట్ల విషయంలో నిర్మాతల సైడ్ నుంచి వచ్చిన అభ్యర్థులను కూడా ఒక్కోసారి మరి ఆలోచించాల్సి ఉంటుంది దాని గురించి. అలా కాకుండా సినిమా ఇండస్ట్రీ కొన్ని ఇబ్బందులు ఏమన్నా పడితే మరి ఆ ఇబ్బందులు పడటం వలన తద్వారా ఒకవేళ సినిమా ఇండస్ట్రీ తరలిపోతే ఆ నెపాన్ని మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టుతారా? మరి ఏది చేయాలన్నా కూడా ఆచితూచి చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మాటలు జరుగుతాయి. ఆ లెక్కొస్తే ఒక దళితుడిని సీఎం చేయాలన్నారు, మీరు దళితుడిని సీఎం చేశారా? మీరు ఎన్ని మాటలు, ఒకటా రెండా బోల్డని మాటలు వెనక్కి తిప్పారు. మరి ప్రతి ప్రభుత్వం మీద కొన్ని మాటలు మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత కొన్ని వెనక్కి తీసుకునే మాటలు కొన్ని ఉంటాయి. దీనికే మీరు ఈ రకంగా పెద్దగా రియాక్ట్ అయితే ఎలా అని, ఇది నేననే మాట కాదు, మరి రాజకీయ విశ్లేషకులు మేధావులు కూడా చెప్తున్నారు. మరి ఈ సినిమా సంబంధించిన విషయాల్లో ఎంతవరకు ప్రభుత్వం చేసేది కరెక్ట్ అనుకుంటున్నారు ఏంటో మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక అదేవిధంగా
భారతీయ చట్టాలకు లోబడి పనిచేస్తాం, తప్పు ఒప్పుకున్న ఎక్స్ 600 అకౌంట్స్ని మరి క్లోజ్ చేశారని కూడా ప్రచురించారు. భారతీయ చట్టాలకు లోబడి పనిచేస్తాం, తప్పు ఒప్పుకున్న ఎక్స్ 600 అకౌంట్లు క్లోజ్ చేశారు. ఎక్స్ ప్లాట్ఫామ్ ఏఐ అసిస్టెంట్ గ్రోక్ను దుర్వినియోగం చేస్తూ ఆకతాయిలు మహిళల న్యూడ్ ఫోటోలను సృష్టించారు. ఇది ఏఐ బికినీ ట్రెండ్గా ఇటీవల వైరల్ అయ్యింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎక్స్ను భారత ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో ఎక్స్ తన ప్లాట్ఫామ్లో ఉన్న అసభ్యకరమైన కంటెంట్పై చర్యలు చేపట్టింది. 600 అకౌంట్లు క్లోజ్ చేసింది. దాదాపుగా 3500 పోస్టులను కూడా బ్లాక్ చేసింది. ఎందుకంటే మరి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంత దయనీయ పరిస్థితి, దారుణంగా పరిస్థితి తయారైపోయిందంటే చిన్నపిల్లల చేతుల్లో ఫోన్ ఉంటే ఎటువంటి పిచ్చి వస్తాయని చెప్పి తల్లిదండ్రులు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. మరి ఎక్స్ కూడా మరి ఎక్స్ వేదికగా ఎంతోమంది పెద్ద వాళ్ళు మరి ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కూడా ట్వీట్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిల్లోకి ఇలాంటి అసభ్యకరమైన వీడియోలు ఉండటం అనేది అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమోదయోగ్యం కానే కాదు. మరి దీనికి సంబంధించి సరి చూసుకోవాలంటే ఎక్స్ దగ్గర 600 అకౌంట్లు అయితే క్లోజ్ చేయడం జరిగింది. 3500 అకౌంట్లు అయితే బ్లాక్ చేసింది. ఓవరాల్గా మరి దీని మీద రిపేర్ చర్యలు అయితే చేపట్టింది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. అదేవిధంగా ఇక తర్వాత మనం చూసుకుంటే అత్యంత అరుదైన ఘనత సాధించిన పవన్ కళ్యాణ్. పురాతన జపనీస్ కత్తిసాము కళ కెంజొంటోలో అధికారిక ప్రవేశం. జపనీస్ మార్షల్ ఆర్ట్స్లో చారిత్రాత్మక ప్రపంచ గుర్తింపు పొందారు పవన్ కళ్యాణ్ అని కూడా ఇక ప్రచురించారు. పురాతన జపనీస్ కత్తిసాము కళ కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం జరిగింది. పవన్ కళ్యాణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి, సినీ రంగంలో నటుడిగా చెరగని ముద్ర వేశారు. నటుడిగానే మాత్రం కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్గా, కొరియోగ్రాఫర్గా, గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజానాయకుడిగా మన్నలు పొందుతున్నారు. మార్షల్ ఆర్ట్స్లోనూ ప్రావీణ్యులై పవన్ కళ్యాణ్ ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా ఒక గొప్ప అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. 3 దశాబ్దాలుగా పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. సినిమాలు, రాజకీయాల్లోకి ప్రవేశించక ముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభమైంది. కరాటే మరియు సంబంధిత యుద్ధ కళల పట్ల అమితమైన ఆసక్తి కలిగిన పవన్ కళ్యాణ్ చెన్నైలో ఉన్న సమయంలో కఠినమైన శిక్షణతో పాటు నిరంతర సాధన చేసి సాంకేతిక మరియు తాత్వికమైన బలమైన పునాది ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమేణా శారీరక సాధనకే పరిమితం కాకుండా జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేసి పరిశోధించి అత్యంత నిబద్ధతతో వాటిని అనుసరించారు. మార్షల్ ఆర్ట్స్పై ఆయన అవగాహన సినిమాల రూపంలో ప్రతిబింబించింది. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో తమ్ముడు, ఖుషి వంటి పలు చిత్రాల్లో మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయన చూపించిన నిరంతర దీర్ఘకాలిక అంకిత భావాన్ని గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు పవన్ కళ్యాణ్కు పలు ప్రతిష్టాత్మక గౌరవాలు కూడా అందించాయి. మరి ఓవరాల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనకంటూ ఒక ప్లేస్ని అయితే క్రియేట్ చేసుకున్నాడు. తన్ను తాను ఎప్పటికప్పుడు కొత్తగా నూతనంగా ఆవిష్కరించుకుంటూ పవన్ కళ్యాణ్ ముందుకు వెళుతున్న తీరు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నారు అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి పవన్ కళ్యాణ్ ఈ మధ్య మనకి చాలాసార్లు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనూ మరి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్తూనే అదే సమయంలో తాను సినిమాలకు దూరం కాబోనని, సినిమాలు కంపల్సరీ చేస్తానని, అదే నాకు నా వృత్తి అని, మరి నాకు రూపాయి రావాలన్నా కూడా సినిమాలే వస్తుంది. వచ్చిన తర్వాత నా దగ్గర ఉన్న రూపాయిని నేను ఒక 10 రూపాయలు ప్రజలకు ఖర్చు పెడుతున్నాను కాబట్టి నేను సినిమాలు చేస్తాను అని చెప్పారు. ప్రజల్లో కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చెయ్యాలి అన్న భావన బాగా ఎక్కువగా కనబడుతున్న వేళ పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఆదరిస్తున్న పరిస్థితిని మనం అయితే చూస్తున్నాం. ఓవరాల్గా లెక్కేసుకుంటే ఈ అత్యంత అరుదైన ఘనత అయితే పవన్ కళ్యాణ్ సాధించారు. పురాతన జపనీస్ కత్తిసాము మరి కళ పట్ల కెంజుట్సులో అధికారికంగా ఆయన ప్రవేశించడం కూడా ఒక గొప్పగా మనమైతే అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి మరి సుదీర్ఘంగా తన ప్రయాణంలో అన్ని వైపులా విస్తరిస్తూ అన్ని రంగాల్లో సక్సెస్ సాధిస్తున్నాడంటే ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక తదుపరి సత్తుపల్లిలో భారీ సైబర్ దోపిడీ, 18 మంది నిందితుల అరెస్టు, 547 కోట్ల ఘరానా మోసం, అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠా గుట్టు రట్టు అని కూడా మరి చెప్తున్నారు.
18 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. 547 కోట్ల ఘరానా మోసం జరిగింది. అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠా గుట్టురట్టయింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కేంద్రంగా సాగుతున్న భారీ అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠాను పోలీసులు గుట్టు రట్టు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన పేరుతో వల విసిరి సుమారుగా 547 కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదివారం పెరుబల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. గత నెల 26వ తేదీన సత్తుపల్లి మండలం తంబూరు గ్రామానికి చెందిన మోదుక సాయి కిరణ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భారీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదుపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు సత్తుపల్లికి చెందిన పోట్రు మనోజ్ కళ్యాణ్, ఉడతనేని వికాస్ చౌదరి నేతృత్వంలో గ్యాంగ్ ఈ వ్యవస్థీకరణ నేరాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. ఈ ముఠాకు వివిధ రూపాల్లో సహకరించే మరో 18 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. బ్యాంక్ ఖాతాల్లో తెరిపించి ఆ ఖాతాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేవారు. ఆ ఖాతాలని సైబర్ నేరాల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల సొత్తును దాచడానికి వినియోగించేవారు. అంతర్జాతీయ సైబర్ నేరస్తులతో సంబంధాలు కలిగి ఉన్న ఈ ముఠా విదేశాల నుంచి కాల్ సెంటర్లు నిర్వహిస్తూ పెట్టుబడుల మెట్రిడ్ మనీ, రివార్డు పాయింట్లు, ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో దేశవ్యాప్తంగా అమాయక పౌరులను బురిడీ కొట్టిస్తోంది. బాధితులకు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చి మోసపూరిత లింకుల ద్వారా వారి ఖాతాలను పూర్తిగా ఖాళీ చేస్తున్నారు. మనకి తెలుసు ఎంతోమంది ఈ సైబర్ క్రైమ్ పట్ల మరి జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. దీనంతటికీ ప్రధాన కారణం ఒకటే, మనిషికి ఆశ ఉండొచ్చు, కానీ దురాశ కూడా ఈ మధ్య చాలామంది ప్రజలకి ఎక్కువైపోతుంది. ఈజీ మనీ ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్కడి నుంచి ఈజీ మనీ రాదు. ఇదిగోండి, అదేదో సినిమాలో చెప్తారు, ఇంద్రా సినిమాలో, నేను తెడ్డేశాను పడవచ్చింది, నేను 10 పైసలు వేసాను ఇంకేదో వచ్చింది, ఏదో చెప్తారు కదా ఇంద్రా సినిమాలో. అట్టాగే అది చెప్పంగానే పండితనంగానే మొత్తం నగలన్నీ ఒలుచుకుని ఇలాగ వెళ్ళిపోతారు. అట్టాగే మీరు రూపాయి పెడితే లక్షల్లో లాభాలు వస్తే ప్రతివాడు లక్షాధికారి అవుతాడు కదా. భారతదేశంలో ఇంకా నిరుపేదలు ఎందుకుంటారు? కష్టే ఫలే అన్నారు. మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి. మన యొక్క శరీరం సహకరించినంతకాలం మన రెక్కాడిస్తూ కష్టాన్ని నమ్ముకుంటే అది ఎప్పటికీ కూడా మోసపోడు. ఎవడైతే ఈజీ మనీకి అలవాటు పడతాడో, ఎవడైతే మరి దురాశతో ఉంటాడో వాడు మాత్రం బురిడి కొడతాడు. ప్రతి రూపాయి ఈజీగా సంపాదించుకోవాలనుకున్నాడు ఒకవేళ సంపాదించవచ్చు 1-2 సార్లు, మనందరికీ తెలుసు. 1-2 సార్లు సంపాదిస్తాడు, మొత్తం తీసుకెళ్ళి ఎవడికో ఇలాంటి వాళ్ళకి తీసుకెళ్ళి దోపిడీ చేసి పెడతారు. కాబట్టి పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, నెత్తి నోరు పట్టుకుంటున్నారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఏమన్నా లింకులు వస్తే ఆ లింకుల్ని ఓపెన్ చేయమని. కొంతమంది ఇలా దురాస్తూ ఉంటారు. కొంతమంది పాపం ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళు, కొంతమంది ముసలివాళ్ళు 70 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళు పాపం వాళ్ళకి ఏం తెలియదు. మేము పలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీరు దీన్ని ప్రెస్ చేయండి అనగానే వాళ్ళకి తెలవక ఏదైనా లింక్ను ప్రెస్ చేశారో వాళ్ళ పెన్షన్ డబ్బులున్నా 6 లక్షలున్నా తీసేసుకునే దుర్మార్గులు ఉన్నారు. 6,000 రూపాయలు కూడా వదలకుండా తీసుకునే అతి దారుణమైన జుగుప్సాకరమైన వేస్ట్ ఫెలోస్ ఈ ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి మరి జాగ్రత్తగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసి మేము బ్యాంకుల నుంచి ఎప్పుడైనా కూడా బ్యాంకుల నుంచి ఫోన్ చేసి ఓటీపీలు చెప్పమంటాం, మేము బ్యాంకుల నుంచి మాట్లాడమంటాం, ఇలాంటి ఏమీ రావు. కొంచెం జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఇక సత్తుపల్లిలో ఈ భారీ సైబర్ దోపిడీ జరిగింది. దీని మీద కూడా మరి వాళ్ళని పట్టుకోవడం అయితే జరిగింది. వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఇక తదుపరి సీఎం పాలనపై దృష్టి పెట్టాలి. ఇళ్ళు కట్టలేదు, కూల్చుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగే నాటికి రాష్ట్రంలో 3.5 లక్షల కోట్ల అప్పు ఉందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన ఈ అప్పులతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని ఆయన సోదాహరణంగా వివరించారు. ఈ అప్పుల విషయంలో తమపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ కేడర్ను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఆస్తులు హారతి కర్పూరంగా కరిగిపోతున్నాయంటే అందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. మరి కేటీఆర్ ఈ రకంగా సీఎం పాలనపై దృష్టి పెట్టాలని ఆయన హితవు అయితే పలకడం అయితే మనకు జరిగింది. మరి ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయడం లేదని ఈ సందర్భంగా కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఈ హామీలు ఎందుకు అమలు చేయడం లేదని మొన్నటి వరకు ప్రశ్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి నవ్వేవారిని ఇక్కడ లంకెబిందులు ఉంటాయని తాను వచ్చానని, కానీ అవి ఇక్కడ లేవని రేవంత్ చెప్పారని కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ పరిధిలో ఒక ఇందిరమ్మ ఇల్లు ఆయన కట్టలేదు, రేవంత్ రెడ్డి ఇల్లు కట్టే వ్యక్తి కాదని కూలగొట్టే వ్యక్తి అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేటీఆర్ గారు దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే కదా
అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకటి, మీరేవైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మీరు హామీలు ఇచ్చారో 10 సంవత్సరాల్లో మీరు డబుల్ బెడ్రూమ్లు అందరికీ ఇచ్చారా? దళితుడిని సీఎం చేశారా? మీరు ఇచ్చిన హామీలు ఏవి ఒకటి కూడా నెరవేర్చలేదు కనుకే ప్రజలు మిమ్మల్ని ఆ పరిస్థితిలో కూర్చోబెట్టారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇస్తామని ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోతే కంపల్సరీ ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారు. దానిలో ఎటువంటి డౌటు లేదు. ఎవరు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా ప్రజలు బుద్ధి చెప్తారు. కానీ మీరు ఇన్ని కోట్లని మీరు అప్పు చేశామని చెప్తున్నారు కదా, ఎప్పుడన్నా శ్వేతపత్రం రిలీజ్ చేశారా? మీరు శ్వేతపత్రం రిలీజ్ చేసి మేము ఆంధ్రప్రదేశ్ విడిపోయే టైంకి మాకు తెలంగాణ రాష్ట్రం ఇంత లాభాల్లో ఉన్నాం, ఇంత ఇచ్చారు, మేము ఇంత ఖర్చు చేశాం, ఇంత అప్పు చేశాం అని శ్వేతపత్రాన్ని మీరు ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు? ఈ రోజున మీరు విమర్శలు అయితే చేస్తున్నారు. ఈ రోజనే కాదులే, అఫ్కోర్స్ మీరు రేవంత్ రెడ్డిని సీఎంగా ఎప్పుడూ గుర్తించలేదు. తెలంగాణ ప్రజలు, దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ ప్రజలైతే సీఎం రేవంత్ రెడ్డిని గుర్తించారు కానీ సీఎం చేసి అక్కడికి పెట్టారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ బీఆర్ఎస్ నేత, ఏ బీఆర్ఎస్ కార్యకర్త ఎవరూ కూడా మీరు సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకో మీరు యాక్సెప్ట్ చేయరు. కానీ సీఎంగా రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చెప్పిన ఆ చైర్ కన్నా మీరు గౌరవం ఇవ్వాలి కదా. ఏ రోజు గౌరవం ఇచ్చి మాట్లాడారని చెప్పి అడిగే వాళ్ళ ప్రశ్నలకి మీరు సమాధానం ఏం చెప్తారు కేటీఆర్ గారు? ఒక్కటి, మీరు ప్రజల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్తే మరి మీకు బాగుంటుంది. ఒక బీఆర్ఎస్ కొంత మరి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా నిరంతరం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలతో మీరు ఇలా వెళ్తేంత కాలం మరి ఇంట్లో పరిస్థితి మీరు సరిగా చక్కదిద్దుకోలేని పరిస్థితి. ఈ రోజున మీ చెల్లి సోదరి కవిత అడిగే మాటలకు, కవిత అడిగే ప్రశ్నలకు మీ దగ్గర ఒక్కళ్ళ దగ్గర కూడా సమాధానం లేదు. ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నారు కేటీఆర్ గారు. మరి ఈ రకంగా మీరు సీఎం మీద అభియోగాలు ఎలా వేస్తారని అడిగే వాళ్ళకి మీరు సమాధానం ఏం చెప్తారు? మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? కేటీఆర్ మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందా? ఏమంటున్నారు? కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక తదుపరి, రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ అని నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా బతకనియండి ఫేక్ రివ్యూలు, నెగిటివ్ రేటింగ్స్పై విజయ్. చిరంజీవి మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు కోర్టు రక్షణ లభించడంపై విజయ్ దేవరకొండ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బతకనియండి అంటూ నెగిటివ్ రేటింగ్స్పై ఎమోషనల్ పోస్ట్ చేశారు. బుక్ మై షోలో ఇలా చూడటం ఒక రకంగా సంతోషంగా ఉంది, మరో రకంగా బాధగా ఉంది. చర్యతో చాలామంది కష్టం, కళల డబ్బును కాపాడుకునేందుకు దారి కనబడుతుంది. ఇక విచారించాల్సిన విషయం ఏంటంటే మన సొంత వాళ్ళే ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు. బతకనియండి అనే నినాదం ఏమైంది? అందరూ కలిసి ఎదగాలనే భావన ఎక్కడికి వెళ్ళింది? డియర్ కామ్రేడ్ మూవీ సమయంలో వ్యవస్థీకృతమైన రాజకీయాలతో కూడిన ఇలాంటి దాడులు చూసి చాలా షాక్ అయ్యాను. నేను మాట్లాడిన ప్రతిసారి చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లయింది. పైగా ఒక మంచి సినిమాని ఎవరు ఆపలేరని నాకే చెప్పేవారు. నాతో పనిచేసిన దర్శకులు, నిర్మాతలకు ఈ సమస్య తీవ్రత అర్థమైంది. ఎందుకోసం ఇదంతా చేస్తున్నారని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. నా కళలను కాపాడుకునేందుకు వీళ్ళతో ఎలా పోరాటం చేయాలా అనుకున్నా. ఇన్నాళ్ళకి ఈ విషయం బహిరంగంగా వచ్చినందుకు సంతోషిస్తున్నాను. మెగాస్టార్ లాంటి అగ్రహీరో సినిమాకు కూడా ముప్పు ఉందని కోర్టు గుర్తించినందుకు ఆనందంగా ఉంది. కేవలం దీనితోనే సమస్య పరిష్కారం లభించదు, కానీ ఉపశమనం అయితే లభిస్తుంది. ఇదంతా పక్కన పెట్టి మనశంకర్ వరప్రసాద్తో పాటు సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు విజయం సాధించాలని, ప్రేక్షకులను అలరించాలని కోరుకుందామని విజయ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇది ఆహ్వానించదగ్గ విషయం. సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా కలిసికట్టుగా ఉంటే మాత్రమే మరి ఏదైనా కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా సినిమా తీశారో లేదో ప్రీమియర్ షో రాగానే మరి టక్కన అలా మూవీ రూల్స్ లాంటి ఒక చెత్త వెబ్సైట్లో సినిమా వచ్చేస్తుంటే సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి హీరో, దర్శక, నిర్మాతలు అందరూ కూడా బాధపడుతుంటే మీరు టికెట్ల రేట్లు ఇంత పెంచేశారు. మరి ఈ రకంగా పెంచేయడం వల్లనే మరి ఇలాంటివి మేము దీనిలో పెడుతున్నామని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఓపెన్గా మాట్లాడుకుందాం ఈ విషయంలో ఏది ముందు అనే దాన్ని మనం ఒక్కసారి ఆలోచించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ముందు పైరసీ వచ్చిందా, లేదంటే ముందు టికెట్ల రేట్లు పెంచారా? ఇదొక్కసారి మనం ఆలోచిద్దాం. సామాన్య మానవుడు అందరూ కూడా ఎప్పటికీ కూడా సినిమాని అభిమానించేవాడు అందరూ కూడా ఇది ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా గత 20 ఏళ్లలో కూడా విపరీతమైన పైరసీ, అప్పట్లో డివిడీల రూపంలో, పెన్ డ్రైవ్ల రూపంలో వచ్చి పైరసీ వచ్చేది. ఈ సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత మరి ఎక్కడో అమెరికాలో మారుమూలలో ఏం జరిగినా అలా చిటికలో తెలిసిపోయే టైంలో ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళైనా, కొంత మనకి సినిమా బాగుండాలని కొంత డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీసేటప్పుడు మరి ఆ డబ్బును కొంత వెనక్కి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. మరి ఇష్టమైన వాళ్ళు సినిమా చూడాలి, నెక్స్ట్ కావాల్సిన వాళ్ళకి చూపించడానికి 1 వీక్ వాళ్ళు గ్యాప్ ఇస్తున్నారు, వెళ్ళొచ్చు కదా. దీనిలో కూడా ఈ మాటల్లో కూడా అర్థం ఉంది. అదే సమయంలో కొంత
తగ్గించుకుని, ఖర్చులను తగ్గించుకుని సినిమా మీద విపరీతమైన విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేసి విచ్చలవిడిగా ప్రజలను బాధటం కంటే ఒక పరిదంటూ ఏర్పాటు చేసుకుని కథకు అవసరమైతేనే డబ్బు ఖర్చు పెట్టి ఆ కథలో ఏ రకంగా ఉందో డబ్బును దాన్ని బట్టి మీరు టికెట్ రేట్లు పెట్టి ప్రజలకు చూపిస్తే ఫిలిం ఇండస్ట్రీ బాగుంటుంది. తద్వారా ఫిలిం ఇండస్ట్రీని ప్రజలు ఆదరిస్తారు. తద్వారా ముందుకు వెళ్ళొచ్చు. ఒకళ్ళకొకళ్ళు కరెక్ట్గా వెళ్ళాలి. కానీ ఈ రకంగా మరి నిర్మాత దర్శకుల్ని ఈ రకంగా వన్ సైడ్ కార్నర్ చేయడం కూడా కరెక్ట్ కాదని మరి ప్రభుత్వాలు కూడా ఆలోచించుంటాయి. ఎందుకంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే దాన్ని నైట్కి నైట్ ప్రీమియర్ షో పడంగానే ప్రీమియర్ షోలోనే మరి తెల్లారితే మూవీ రూల్స్ లాంటి చెత్త వెబ్సైట్లో సినిమా వచ్చేస్తుంటే సినిమా ఎలా బతుకుద్ది, నిర్మాత ఎలా బతుకుతాడనే మాటలో కూడా వాస్తవం ఉంది కదా. ఈ వాస్తవాన్ని గమనించాలని చెప్పి దర్శక నిర్మాతలు హీరోలు చెప్తున్నారు. అదేవిధంగా దర్శక నిర్మాతలు హీరోలు కూడా ఒకటి ఆలోచించాలి. సినిమా కథ వాంటెడ్ అయితేనే డబ్బు ఆ విధంగా ఖర్చు పెట్టాలి. కానీ ఎక్కువ డబ్బు, చిన్నదానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేసి తద్వారా మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, ప్రజలు మీరు అనుభవించే సావండి అని చెప్పి మేము ఏమి మిమ్మల్ని రమ్మంటలేదు కంటే వాళ్ళ అభిమానాన్ని క్యాష్ చేసుకునే విధంగా ఉండకూడదని వీళ్ళు చెప్పిన వాటిల్లోని వాదన ఉంది, అర్థం ఉంది. కాబట్టి దీన్ని సయోధ్య కుదుర్చుకుని సరి అయిన విధంలో ముందుకు వెళితే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. తద్వారా తెలుగు ప్రజలకి వినోదం దక్కుతుంది. మరి అమౌంట్ అనేది రీజనరేట్ అవుతూ ఉంటుంది. తద్వారా మరి తెలుగు ప్రజలందరికీతో పాటు విదేశాల్లో కూడా తెలుగువాడి సత్తా ఏంటి అనేది, తెలుగు సినిమా స్టామినా ఏంటిదని తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కత్తి మీద సాము లాంటివి. సరిగ్గా వింటారు. ఫ్రెండ్స్, మీరేమంటారు? ఈ యొక్క సినిమా టికెట్స్ రేట్స్ పెంచే విషయంలో గోల చేస్తున్న ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏవైతే చెత్త యూట్యూబ్లో కావచ్చు, కొన్ని చెత్త వెబ్సైట్లు డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు. అందరూ అంటున్నారు కొంతమంది టికెట్ల రేట్లు పెంచారు కాబట్టి మేము చూస్తున్నాం. చాలా రాంగ్ ఇది. టికెట్ల రేట్లు పెంచినా పెంచకపోయినా ముందు నుంచి మీకు ఇది ఇలా చూసే అలవాటు మీకు ఉంది. కానీ ఈ రోజున దర్శక నిర్మాతలు టికెట్లు పెంచిన తర్వాత కొంతమంది స్వార్థపరులు ఏదైతే మాట్లాడారో ఆ విషయాన్ని మీరు వెనకేసుకొస్తున్నారు. దీని అందరికీ కూడా మరి నేను చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారో లేదో కింద కమెంట్, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, నేను చెప్పాను, మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయొచ్చు. ఇక అదేవిధంగా రిపబ్లిక్ డేకు ఖైదీల విడుదల జాబితా సిద్ధం చేసిన జైళ్ల శాఖ అధికారులు 70 మందికి క్షమాభిక్ష లభించే అవకాశం ఉందని కూడా మరి ప్రచురించారు. ఇక విశాఖ పోలీసుల పనితీరును ప్రశంసించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పోలీసుల అదుపులో మహిళపై దాడి చేసిన నిందితుడు స్పష్టమైన ఆధారాలు లేకున్నా కేసు ఛేదించిన పోలీసులు విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది. అయితే అఫ్కోర్స్ అతను పట్టుకున్న తర్వాత అతని మానసిక స్థితి సరిగ్గా లేదు. అమ్మాయితో ఎలా పడితే అలా మాట్లాడాడని అమ్మాయి కూడా చెప్పింది, దానికి కూడా వాస్తవం. కానీ ఎటువంటి క్లూస్ లేకపోయినా అబ్బాయిని పట్టుకుని ఎవరైతే అతను మాట్లాడాడో అతను పట్టుకుని శిక్షించడానికి రెడీ అయ్యి పోలీసులు పట్టుకున్న తీరుని చంద్రబాబు అయితే మరి మంచిగా అప్రిషియేట్ అయితే చేశారు పోలీసుల్ని. అదే రకంగా ఎక్కడా కూడా విశాఖలో ఎటువంటి ప్రాబ్లమ్స్ జరగకూడదు, జాగ్రత్తగా ఉండాలని పలు హెచ్చరికలు కూడా జారీ చేయడం అయితే జరిగింది. ఇక చరిత్ర ఉక్కు కౌగిల్లో జీవితం అని కూడా ప్రచురించారు. ఇక మానవత్వం దారిని పరివించేసే కవిత్వం అని చెప్పి మళ్ళీ మనిషిలోకి వెళ్ళాలని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కాళయాదే సమక్షంలో కాంగ్రెస్లోకి మాజీ ఎంపీటీసీ సుమలత జైపాల్ రెడ్డి వెళ్ళినట్లుగా ప్రచురించారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకంగా సంక్రాంతి పండుగ నిలుస్తుందని మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. స్వర్ణభారతి ట్రస్ట్ ఆడిటోరియంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. దానిలో ఇక క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేపిస్తుందని టీపీసీ సభ్యులు ఐళ్ల శ్రీనివాస్ గౌడ్ చెప్పినట్టుగా కూడా ప్రచురించారు. ఇక ఘనంగా నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీలు జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు రాష్ట్ర మంత్రి వాకిట శ్రీహరి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ఫోటోలను కూడా మనం చూడొచ్చు. సంక్రాంతి సెలవుల్లో దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు పోలీసులు. ఎందుకంటే మరి హస్తకళా చోరులు అనే వాళ్ళు ఉంటారు, అది కూడా ఒక గొప్ప కళగా భావించే వాళ్ళు ఉంటారు. మన అడవిలో మనం ఉంటే ఈ సంక్రాంతి సంబరాలు కాస్త ఆ పరుసు మన దగ్గర ఉన్న డబ్బులు పోయాయంటే సంక్రాంతి పండుగ ఆనందం కూడా ఆవిరైపోతుంది. కాబట్టి దయచేసి మీరు సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరూ కూడా మీ సామాన్లు కొంచెం సరిగ్గా పెట్టుకోవాల్సిన పరిస్థితి, భద్రపరచుకోవాలి. ఎక్కడైతే మీ లగేజ్ ఉంటుందో లేదంటే మీ చేతిలో అమూల్యమైన వస్తువులు ఉంటాయో అన్నీ కూడా మీరు సరిచూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మరి పోలీసులు ఈ హెచ్చరికలు అయితే కూడా జారీ చేశారు. మంత్రులకు ఘన స్వాగతం పలికారు జిల్లా అధ్యక్షులు. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేడియంలో నిర్వహించిన 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళకు కూడా సాదరంగా ఆహ్వానం పలికారని చెప్పి కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక
పొగిడినా విమర్శించినా నవ్వుతా అనిల్ రావిపూడి. ప్రతి సంక్రాంతికి నా సినిమా ఉండాలని నేను కోరుకోవడం లేదు, ఈ బ్రాండ్ నాకొద్దు. కుదిరినప్పుడల్లా సంక్రాంతికి వచ్చే కుర్రాడు ఏదో నవ్విచ్చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంటే చాలని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన తాజా సినిమా మనశంకర్ వరప్రసాద్. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించారు, వెంకటేష్ కీలక పాత్రలు నటించారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఈరోజు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో అనిల్ రావిపూడి మాట్లాడారు. అనిల్ రావిపూడి 2007లో 2006లో మరి తను ఒక చిన్న యూట్యూబ్ ఏదైతే షార్ట్ ఫిల్మ్ ద్వారా ఒక షార్ట్ ఫిల్మ్ చేసి తన కెరీర్ని స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి మరి పటాస్ అనే ఒక మూవీని మరి కళ్యాణ్ రామ్ గారితో తీసి ఆ తర్వాత సుప్రీం కావచ్చు, ఆ తర్వాత రాజా ది గ్రేట్ కావచ్చు, ఇలా ఒక్కొక్క సినిమా ఫ్లాప్ అంటూ లేకుండా ముందుకు వెళ్ళి ఈ రోజున పెద్ద పెద్ద హీరోల్ని డైరెక్ట్ చేస్తున్న విధానం ఎందరికో ఆదర్శప్రాయంగా ఆదర్శనీయంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. అయితే సంక్రాంతికి నేను ప్రతిసారి సంక్రాంతి రావటం నా హాబీ ఏం కాదు. ఏదో సంక్రాంతికి కుదిరినప్పుడు వస్తాం, వచ్చి నవ్వించి వెళ్ళిపోతున్నాడు కుర్రోడు అనుకోవాలి. కానీ సంక్రాంతికి సినిమా వస్తాడు, హిట్ కొడతాడని బ్రాండ్ ఇమేజ్ నాకు అట్లాంటి ఇమేజ్ కుదిరినప్పుడల్లా సంక్రాంతికి వస్తాం, కుదరకపోతే ఎప్పుడైనా వస్తాం, నేను ఎప్పుడు వచ్చినా కూడా నన్ను ఆశీర్వదించాలి అన్నట్టుగా కూడా అనిల్ రావిపూడి మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు మరి అద్భుతంగా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని అద్భుతంగా దూసుకుని అయితే వెళుతుంది. మరి ఎంత ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది, దీనిలో ఇది మనం ఒక చిరంజీవి గారి సినిమాగానే చూడొద్దు, ఎందుకంటే 20 నిమిషాల పాటు విక్టరీ వెంకటేష్ గారు కూడా ఉన్నారు. ఇది ఒక మల్టీ స్టారర్గా కూడా మనం అభివర్ణించవచ్చు. రానున్న రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి అండ్ నందమూరి బాలకృష్ణ ఇద్దరిని కలిపి కూడా డైరెక్ట్ చేస్తారని అడిగిన ప్రశ్నకు తప్పకుండా కుదిరితే చేస్తాను అలాంటి సబ్జెక్ట్ కుదిరితే, ఎందుకంటే సభాపరంగా చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఇప్పటికే మేమిద్దరం కలిసి పని చేస్తాము అని చెప్పి ఆల్రెడీ చెప్పి ఉన్నారు. కాబట్టి ఏ హీరో అయితే కుదిరితే వాళ్ళు చేస్తారు, లేదంటే నేను కుదిరితే నేనైనా చేస్తాను అని చెప్పి అనిల్ రావిపూడి చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా ఇది ప్రభాస్ గిఫ్ట్ అని బలమైన క్రమశిక్షణతో పెరిగిన మనసు, కళను ప్రేమించిన హృదయం, ఈ రెండింటి మధ్య సమతుల్యత, ఆమె వ్యక్తిత్వం, భాషలు మారిన ప్రాంతాలు మారిన తమ అసలైన స్వరాన్ని మాత్రం కోల్పోయారని రిద్దిక్ కుమార్ విషయాలని ఆమెతో మాట్లాడారని చెప్పి కూడా ఇక ప్రచురించారు. నీకన్నా నాకెంతో స్పెషల్ మాటల్లో చెప్పలేనని చెప్పి మరి సుకుమార్ బన్నీ విషయం గురించి కూడా ఒకటి ప్రచురించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మహాదినపత్రికలో ఇలా ప్రచురించారు. ఇక మనం చూద్దాం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ ఏదైతే ఉందో దానిలో ఏమి హెడ్లైన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. కోహ్లీ కొట్టాడు మళ్ళీ, మరి త్రుటిలో సెంచరీ మిస్, భారతదేశ తొలి వన్డే పోరాడి ఓడిన కివీస్. మరి మనకి తెలుసు కివీస్ 300 స్కోర్ని బోర్డు పైన ఉంచింది, 301 టార్గెట్గా బరిలోకి దిగిన మరి ఏదైతే టీమిండియా మరి జస్ట్ 7 పరుగుల్లో జస్ట్ త్రుటిలో సెంచరీ అయితే విరాట్ కోహ్లీ మిస్ చేసుకున్నాడు. అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. అఫ్కోర్స్ ఆ తర్వాత తలోక చెయ్యి వేసి మరి టీమిండియా విజయాన్ని అయితే సాధించింది. మరి అప్పటికే ఒక 20 రన్స్ షాట్, ఎందుకంటే 100 పరుగులు 119 120 పరుగులకు పైగా వికెట్ కూడా కోల్పోకుండా మరి ఆడిన కివీస్ తర్వాత తన వికెట్లను వరుస క్రమంలో కోల్పోతూ వచ్చింది. ఆ తర్వాత 300 మాత్రమే చెయ్యగలిగింది. ఇట్ ఈజ్ ఎ గుడ్ స్కోర్. కానీ ఆ యొక్క పిచ్ మీద ఇంకొక 20 పరుగులు అప్పటికే వెనకబడి ఉంది. మరి చక్కగా దాన్ని చేసింది టీమిండియా. కానీ ఇక్కడ బ్యాడ్ అల్లా ఏంటంటే విరాట్ కోహ్లీకి ఇంకో సెంచరీ మిస్ అయిపోయింది. 93 పరుగుల వరకు చేసిన విరాట్ కోహ్లీ 93 పరుగులు చేశాడు. 91 బంతులు 8 4లు 1 6తో ఆ 7 పరుగులు కూడా చేస్తుంటే ఇంకొక మరి సెంచరీ ఉండేది అని చెప్పి విరాట్ కోహ్లీ అభిమానులే కాదు భారత అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే సచిన్ రికార్డ్ని సమం చేయాలి మరొకసారి, అది మన భారతీయుడే అయి ఉండాలని సగటు భారత అభిమాని కోరుకుంటున్న పరిస్థితి. రానున్న రోజుల్లో మరి 100 సెంచరీల కళ నెరవేరుస్తాడా విరాట్ కోహ్లీ, నెరవేర్చడా అనేది మరి కాలమే సమాధానం చెప్తుంది. కానీ ఈ పరుగుల మాంత్రికుడు, పరుగుల మెషిన్ అయితే 100% సాధిస్తాడని ఇప్పటికీ కూడా మరి అందరూ కూడా ఆశిస్తున్నారు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. కానీ మొదటి వన్డేలో అయితే కివీస్పై భారత్ పట్టు బిగించింది. కివీస్తో 3 వన్డేలు 5 T20లు ఆడబోతుంది. దానిలో భాగంగా వన్డేల్లో ఫస్ట్ వన్డేని మనం అయితే గెలవడం జరిగింది. మిగతా 2 వన్డేల్లో కూడా మనం గెలిచి తద్వారా మరి వన్డే సిరీస్ కప్ను కైవసం చేసుకోవాలని సగటు భారతీయుడు కోరుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? కివీస్పై పూర్తి ఆధిపత్యం ఈ 2 వన్డే అండ్ T20 సిరీస్లో సాధిస్తామా లేదా చెప్పాలి. ఎందుకంటే మరి టాప్ ప్లేసుల్లో ఇప్పుడు ఇండియా, న్యూజిలాండే ఉన్నాయి. అదే సమయంలో టాప్ బ్యాట్స్మెన్స్గా కూడా మరి మన రోహిత్ శర్మ, కోహ్లీ లాంటి టాప్ నెంబర్ 1, 2లు పోటీ పడుతున్న పరిస్థితి. చూడాలి రానున్న రోజుల్లో టీమిండియా మరిన్ని విజయాలు ఎన్ని మరి తన ఖాతాలో వేసుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి.
ఇక అలిపిరిలో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శిల్ప శిక్షణ సంస్థ ఐటీఎస్ఏ కాలేజీ ఉంది. దేవతామూర్తుల విగ్రహాలను స్థపతలను తయారు చేయండి. దీని లక్ష్యం 7 కొండల ముఖ ద్వారా కనిపించాలి. ఈ శిక్షణ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ తిరుకాసేమిటి తిరుమలేశ అని చెప్పి ఒకటి కూడా మరి రాయడం జరిగింది. అధికారుల ప్రతిపాదన పూర్తికి విరుద్ధంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు ప్రతిపాదన చర్చ లేకుండా బోర్డులో అధికారులు ఉంచిన ప్రతిపాదనకు సవరణ చేశారు. ఐటీఎస్ఏ కాలేజీని కూల్చేసి అక్కడ టౌన్షిప్ కట్టేలా తీర్మానం చేశారు. దీనిపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయని కూడా ప్రచురించాడు. ఇక న్యాయం మనవైపే, అనుమతుల్లోకి వచ్చే నల్లమల సాగర్ పనులు నిమ్మల కడలి పాలయ్యే నీటిని వాడుకుంటే తప్పేంటి, 3000 టీఎంసీలో 200 టీఎంసీలే వాడుకునేలా అనుసంధానమైన ప్రాజెక్టు రూపకల్పన, వాటిని కరువు సీమకు తరలించాలన్నదే లక్ష్యం. సుప్రీంకోర్టుకి ఇదే విన్నవించండి, సీనియర్ న్యాయవాదులకు మంత్రి సూచన చేశారు అని కూడా మరి తెలంగాణ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని కూడా మరి ప్రచురించారు. ఇక విభజన శక్తులను తరిమివేద్దాం, సోమనాథ్ వారసత్వాన్ని కొనసాగిద్దాం, అలాగే ధనం కోసమే దురాక్రమణలోని బోధించారు, అవి విద్వేష దాడుల సంగతి దాచిపెట్టారు. పునర్నిర్మాణంతో పటేల్ను అడ్డుకునే ప్రయత్నం, ఆలయ ప్రారంభోత్సవానికి నాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వస్తానంటే అభ్యంతరాలు, సోమనాథ్ శౌరి యాత్రలో మోడీ మరి ధ్వజమెత్తారు. మరి వీళ్ళ గురించి ఎవరైతే సోమనాథ్ ఆలయాన్ని ఎన్నోసార్లు దోపిడీకి గురి చేశారని నరేంద్ర మోడీ మరి నిన్న చాలా గట్టిగా కొంత చెప్పాలంటే భావోద్వేగంతో చెప్పడం అయితే జరిగింది. ఇక మత్తుకోళ్ళు డమ్మీ కత్తులు, సొమ్ములు కొల్లగొట్టేందుకు ఎత్తులు, మత్తు మందులతో కోళ్లను చిత్తు చేస్తారు, జోడీ పందాల్లో లఘవంగా డబ్బు లాగేస్తారు, జాగ్రత్తగా ఉండకపోతే జేబులకు గొల్లే, కోడి పందాల్లో కనిపెట్టలేని మోసాలు. మరి జోదం అంటేనే మోసం, మహాభారత కాలం నుంచి అదే జరుగుతుంది. కోడి పందాలైనా పేకాటైనా గుండాట లాంటి గ్యాంబ్లింగ్ గేమ్లైనా చివరకు మిగిలేది జేబులకు చిల్లే. మహారాష్ట్రలోని సంక్రాంతి వచ్చిందంటే మన రాష్ట్రంలో సంక్రాంతి వచ్చిందంటే జోదగాళ్లకు హుషారు వస్తుంది. వరి కోడులు కాలు దూతుంటే ఆస్తులు పణంగా పెడతాయి, పందెరాయలకు సిద్ధమవుతారు, పౌరుషంగా పందాల మీద పందాలు కాస్తారు. మోసగాళ్ళు కావాల్సింది ఇదే, వెంటనే బరిలోకి దిగిపోతారు, తిమ్మిని బొమ్మిని చేస్తారు. గెలిచే కోడి ఓడిపోతుంది అనుకున్న కోడి గెలుస్తుంది. కోట్లు చేజారిపోతాయి, చేతులు మారిపోతాయి. జోదం అంటేనే మోసం కదా, మరి ఇలాంటి జోదానికి దూరంగా ఉండాలి. ఒకవేళ సంక్రాంతి పండుగ మరి జరుగుతున్న ముసుగులో మరి కొంతమంది ఇలాంటి వాటికి అలవాటు పడిపోయిన వాళ్ళు ముందుకెళ్ళినా కూడా మీ యొక్క అప్రమత్తతో ఉండకపోతే మీరు ఎంత బలీయమైన కోడి కూడా ఒక్క వేడితో మత్తుమందు కోడి కత్తి తగలంగానే ఆటోమేటిక్గా బలహీనమైన కోడి ద్వారా కట్టిన ఒకే ఒక దెబ్బతో మీ బలమైన కోడి కూడా కింద పడిపోతుంది. కాబట్టి మరి జాగ్రత్తగా ఉండాలని కొంతమంది చెప్తున్నారు. అసలు సుప్రీం లాంటి అధికారులు అయితే ఎటువంటి పరిస్థితుల్లో ఈ కోడి పందాలను అయితే నిషేధిద్దామని చెప్తున్నారు. చూడాలి రానున్న రోజుల్లో మరి 4 రోజుల్లో ప్రజలు ఎంతవరకు దీన్ని భావిస్తారు, ఏం చేస్తారనేది వేచి చూడాలి. ఇక రూటు మారింది. సూర్యాపేట ఖమ్మం మైర్వరం మీదుగా రాక నందిగమ బైపాస్ వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ కష్టాలతో రూటు మార్చిన ప్రయాణికులు సూర్యాపేట ఖమ్మం సత్తుపల్లి తిరువూరు విఎం బజార్ మీదుగా ఏలూరుకు, ఖమ్మం దేవరపల్లి NH 160 మీదుగా ఏలూరు వైపుకు కూడా, సూర్యాపేట నుంచి ఖమ్మం మీదుగా ఎన్టీఆర్ కృష్ణా ఏలూరులోకి ప్రవేశం, ఎన్టీఆర్ జిల్లాలోకి వచ్చిన నందిగమ ఎర్రపల్లి జమలాపురం మీదుగా మైలవరంలోకి 3 రోజుల్లో ఎన్టీఆర్ జిల్లాలోకి 1,00,000 కార్లు వెళ్ళాయి. మనకు తెలుసు ఒకేసారి అందరూ కూడా నగరవాసి పట్టణవాసి మరి పల్లె వైపు ఎప్పుడైతే పట్టాడో సంక్రాంతి కోసం మరి అందరూ కూడా తమ బంధువులతో, బంధుమిత్రులతో, స్నేహితులతో సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి ఎప్పుడైతే మరి వెళ్ళారో ట్రాఫిక్ కష్టాలైతే, ట్రాఫిక్ సమస్యలు అయితే ఉత్పన్నమయ్యాయి. కాబట్టి అందరూ కూడా ఒకే రూట్లో వెళితే మధ్య ట్రాఫిక్ కష్టాలు ఎక్కువైపోతాయి. కాబట్టి ఓవరాల్గా మనం ముందుకు వెళ్ళాలి అంటే మరి వేరే రూట్ను కూడా ఎంచుకోవాలి. కొంచెం కాస్త ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఎక్కువైనప్పటికీ కూడా ట్రాఫిక్లో ఇరుక్కోవడం కంటే అదే బెస్ట్గా ఉంటుంది. కాబట్టి కొన్ని రూట్లు అయితే మారినాయి. ఏలూరు వైపు వెళ్ళి ఏలూరు నుంచి విజయవాడ రావచ్చు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఇలా విజయవాడ మీదుగానే వెళ్ళాల్సిన పని అయితే లేదు. ఇప్పుడైతే వెళ్ళడంలో ఇలా ఉంది, రేపొద్దున వచ్చేటప్పుడు కూడా చాలా ఉంటాయి. మరి అందరూ కూడా సంక్రాంతి పండుగ అయ్యాక ఎమ్మటనే బయలుదేరరు. మ్యాక్సిమం కూడా ఆ కనుమ పండుగ రోజు తర్వాతే బయలుదేరే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి పండుగ రోజు కానీ తర్వాత కనుమ పండుగ రోజే తర్వాతే బయలుదేరతారు. అక్కడి నుంచి మరో 2 రోజుల పాటు కూడా ఈ ట్రాఫిక్ కష్టాలు తప్పవు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా ఒకే వైపు వెళ్లకుండా వేరే వేరే మార్గాల వైపు కూడా సూచించుకుని మీరు ఆ రకంగా వెళ్ళినట్లయితే ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం పొందొచ్చు అని కూడా ప్రచురించారు. ఇక ఉద్యోగులు అర్చకులకు మెమోలు, దుర్గగుడిలో అపచారం ఘటన, స్టోర్ పూజల విభాగంపై చర్చలను కూడా ప్రచురించారు.
ఇక దేశాభివృద్ధిలో బాలికల విద్య కీలక పాత్ర అన్నారు. అదేవిధంగా అన్ని వర్గాలకు ప్రాధాన్యతే కమ్మవారికి ప్రత్యేకత. అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటం అద్వితీయం. కమ్మవారి సంక్రాంతి సంబరాల్లో మాజీ మంత్రి రేణుకా చౌదరి పాల్గొన్నారని కూడా ప్రచురించారు. ఇక ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయాన్ని అందిస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా మాట్లాడారని కూడా ప్రచురించారు. ఓవరాల్గా ఈ సంక్రాంతికి అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ బాగా చేసుకోవాలని అందరం కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే మీ సంక్రాంతి మీ బంధుమిత్రులందరితో కూడా మంచిగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలి. ఈ క్రమంలో ఎవరూ కూడా మరి అతిగా ఆవేశపడి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకోకూడదు. సంక్రాంతి పండుగ అంటే అందరితో కలిసి ప్రతి సంవత్సరం జరుపుకోవాల్సిన పండుగ. ఇది ఇప్పుడుతోనే ఏదో అయిపోయింది అన్నట్టుగా కాకుండా అందరూ బాగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కోరుకుంటుంది మీ ఏఎన్ఎన్ న్యూస్ మహాదినపత్రిక కూడా. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.